లార్డ్స్ వేదికగా జరిగిన డిసైడర్ వన్డే మ్యాచ్లో మన టీమిండియా పోరాడి ఓడిపోయింది. ఇంగ్లాండ్ టీం సెట్ చేసిన భారీ టార్గెట్ను చేసే క్రమంలో మన టీమిండియా బ్యాట్స్మెన్ అయితే మంచిగానే పోరాట పటిమ చూపించారు. ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు క్లోజ్గా వచ్చారు. 360 రన్స్ కొట్టారు చేసింగ్లో. బట్ లాస్ట్ 10 ఓవర్స్లో మన టీమిండియా టూ మెనీ వికెట్స్ కోల్పోవడంతో మ్యాచ్ అయితే ఓడిపోక తప్పలేదు. 27 పరుగుల తేడాతో మన టీమిండియా ఈ మ్యాచ్ను ఓడిపోయారు అండ్ సిరీస్ కోల్పోయారు. సో మన టీమిండియా అయితే 8 years తర్వాత ఇంగ్లాండ్ టీం మీద ఒక వన్డే సిరీస్ ఓడిపోయారు. మెయిన్లీ ఈ యూకే టూర్లో చూసుకుంటే ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. ఐర్లాండ్ మీద ఓడిపోయారు, ఆ తర్వాత ఇంగ్లాండ్ టీం మీద సిరీస్లో ఓడిపోయారు. దీంతో ఖచ్చితంగా మన టీమిండియా ఫ్యాన్స్కి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అయితే ఈ మూడో వన్డే మ్యాచ్లో మన టీమిండియా ఓడిపోయినప్పటికీ మన బ్యాటింగ్ మాత్రం చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ముగ్గురు కూడా చాలా బాగా రన్స్ కొట్టారు. అందులోనూ పర్టికులర్గా ది హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మైండ్ బ్లోయింగ్ సెంచరీ కొట్టాడు. ఏజ్ అయిపోతుంది, ఫామ్లో లేడు, రన్స్ కొట్టలేకపోతున్నాడు, రిటైర్ అయిపోలే అన్న ప్రెజర్ మొత్తానికి కూడా స్లిప్పర్ షాట్ ఇచ్చాడనమాట. ఈ మ్యాచ్లో అయితే రోహిత్ శర్మ బ్యాటింగ్ వేరే లెవెల్, ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. అసలు లార్డ్స్ గ్రౌండ్లో వన్డే సెంచరీ కొట్టిన మొట్టమొదటి ఇండియన్ బ్యాట్స్మెన్గా చరిత్రకి ఎక్కాడు. ఎట్ ది సేమ్ టైం 39 ఏళ్ల వయసులో మన టీమిండియాకి సెంచరీ కొట్టిన ఒకే ఒక్క ప్లేయర్ అక్రాస్ ది ఫార్మాట్స్. అలాగే ఇంగ్లాండ్ గడ్మెట్ చూసుకుంటే 8 సెంచరీలు కొట్టిన మొట్టమొదటి విజిటింగ్ బ్యాట్స్మెన్. ఎట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్ సాయిల్ మీద 1500 కంటే ఎక్కువ వన్డే రన్స్ కొట్టిన మొట్టమొదటి విజిటింగ్ బ్యాట్స్మెన్. సో విధంగా చెప్పుకుంటూ పోతే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ మామూలుగా రికార్డులు బ్రేక్ చేయలేదు. అసలు వింటేజ్ హిట్ మ్యాన్ గుర్తు చేస్తూ ఒక అగ్రెసివ్ నాక్, స్టార్టింగ్ నుంచి కూడా చాలా మంచి అగ్రెసివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేశాడు. అండ్ అతనికి తోడుగా మన కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ ఆల్సో కింగ్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు కూడా ఎక్సలెంట్ నాక్స్ ఆడారు. మరి ముఖ్యంగా మన టీమిండియా ఈ పెద్ద టార్గెట్ చేసింగ్లో ఎంత క్లోజ్గా వచ్చారంటే దానికి మెయిన్ రీజన్ వీళ్ళ ముగ్గురు బ్యాటింగే. అసలు వీళ్ళ ముగ్గురు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మన టీమిండియా టార్గెట్ను కొట్టేస్తారేమని కూడా అనిపించింది. ఎస్పెషల్లీ ది రోకో ఇద్దరు కలిసి 400 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్నారు. అండ్ ఈ మ్యాచ్లో ఎట్ అగైన్ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు వీళ్ళిద్దరు ఎందుకు గోట్ ప్లేయర్స్ అని చెప్పి. సో దీంతో ఈ మ్యాచ్లో మన టీమిండియా ఓడిపోయినా సరే ఫ్యాన్స్ అయితే చాలా వరకు ఖుషిగా ఉన్నారు. ఎందుకంటే రోకో పెర్ఫామ్ చేశారు. వీళ్ళిద్దరూ మరోసారి తమకు 2027 వన్డే వరల్డ్ కప్ ఎంత ఇంపార్టెంటో ప్రూవ్ చేశారు. మేమైతే ఖచ్చితంగా వన్డే వరల్డ్ కప్లో ఉంటాం, అప్పటి వరకు ఇలా కొడుతూ పోతామని చెప్పి ప్రూవ్ చేశారు. బట్ ఎనివే ఈ మ్యాచ్లో అపార్ట్ ఫ్రమ్ అవర్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ మిగతాదంతా కూడా డల్ అని చెప్పుకోవచ్చు. అసలు ఏమీ లేదు. బౌలింగ్ చూసుకున్నా, ఆ తర్వాత లాస్ట్ 10 ఓవర్స్లో బ్యాటింగ్ చూసుకున్నా చెప్పుకోదగ్గ రీతిలో కనిపించలేదు. ఎస్పెషల్లీ ఈ మ్యాచ్లో మన టీమ్ సెలక్షన్ చాలా అంటే చాలా పూర్గా కనిపించింది. ఏమాత్రం పిచ్ని రీచ్ చేయలేకపోయారు. ఈ మ్యాచ్లో అయితే ఇంగ్లాండ్ టీం ఆల్ ఇంపార్టెంట్ టాస్ గెలిచారు అండ్ ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అండ్ ఈ టాస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం ప్రీవిడీలో మాట్లాడుకున్నాం. ఈ గ్రౌండ్లో 2017 సంవత్సరం నుంచి చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. సో మన టీమిండియాకి అయితే టాస్ విషయంలో చూసుకుంటే అయితే అదృష్టి లేకపోతే అనదృష్టిలో తయారైంది భయ్య. ఈ వన్డే సిరీస్ ముందు T20 మ్యాచ్లు చూసుకుంటే వరుసగా 7 టాసులు గెలిచారు. బట్ ఈ వన్డే సిరీస్లో చూసుకుంటే ఒక్క టాస్ గెలవలేదు. శుభ్మన్ గిల్ 3 సార్లు టాస్ ఓడిపోయాడు. అయితే టాస్ అనేది మన చేతిలో ఉండదు, కానీ టీం సెలక్షన్ మన చేతిలోనే ఉంటుంది కదా. టీంని పిచ్కి తగ్గట్టు ప్రాపర్గా పిక్ చేసుకోవాలి కదా. బట్ చేయలేకపోయారు. అసలు ఈ మ్యాచ్ కోసం యూజ్ చేసిన పిచ్ చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంది. అంటే గత 2 మ్యాచ్లు ఉన్నట్టు ఆ కన్సిస్టెంట్ బౌన్స్ అయితే లేదు. పిచ్ స్లోగా ఉంది, స్లోవర్ బాల్స్ అద్భుతంగా గ్రిప్ అయ్యాయి. ఎట్ ది సేమ్ టైం బ్యాట్స్మెన్ కూడా చాలా మంచిగా అనుకూలించింది. దీంతో ఈ పిచ్ మీద 4 జెన్యూన్ పేసర్స్ ఆడాలనుకోవడం ఒక పూర్ కాల్. అది కూడా ఈ మ్యాచ్కి బౌమ్రా అందుబాటులో లేడు. గత మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తనకి చిన్న ఇంజరీ అయిందంట. అండ్ ఇంజరీ కారణంగా తన కాలికి స్వెల్లింగ్ అయింది. దీంతో రెస్ట్ ఇచ్చారు, కూర్చోబెట్టారు. దీంతో మన టీమిండియా ఏం చేయాలి, కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ని టీంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. బట్ మన వాళ్ళు అలా చేయలేదు. ఒక యంగ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ పేస్ అటాక్ని తీసుకున్నారు. ఈ మ్యాచ్లో ఆడిన 4 పేస్ బౌలర్స్ కూడా అసలు పెద్ద ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. పర్టికులర్గా ఇంగ్లాండ్ సాల్ మీద వన్డే ఫార్మాట్లో ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు వాళ్ళు. సో క్లియర్లీ పిచ్ మీద 4 జెన్యూన్ పేస్ బౌలర్స్ తాడటం ఒక రాంగ్ కాల్. మన వాళ్ళకి అంతకీ 4వ పేస్ బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే దూబేని కంటిన్యూ చేసి ఉండాల్సిందే. అతను బ్యాటింగ్ సరిగ్గా చేయలేకపోతున్నప్పటికీ బౌలింగ్ మంచిగానే వేస్తున్నాడు. దీంతో మన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న కుల్దీప్ యాదవ్ని పిక్ చేసుకుని 3 జెన్యూన్ ఫాస్ట్ బౌలర్స్ తాడితే సరిపోయేది. ఎట్ ది సేమ్ టైం ఆ వికెట్ కీపర్స్ ఇద్దరికి మళ్ళీ ఎందుకు కాంపిటీషన్ పెడుతున్నారు భయ్య. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఆడాడు, కేఎల్ రాహుల్ ఆడాడు. బట్ వికెట్ కీపింగ్ చేసింది ఎవరో ఇషాన్ కిషన్ చేశాడు. దీంతో మరోసారి మన టీమిండియాకి ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ ఎవరో క్లారిటీ లేదు. ఫస్ట్ వన్డే మ్యాచ్లో రాహుల్ కీపింగ్ చేస్తే థర్డ్ వన్డే మ్యాచ్లో అతను కీపింగ్ ఇవ్వలేదు. సో గతంలో కూడా వికెట్ కీపర్ విషయంలో మన వాళ్ళు మ్యూజికల్ చైర్స్ ఆడారు. రాహుల్ మరి రిషబ్ పంత్ని టీంలోకి తీసుకుని వాళ్ళిద్దరి మీద ఒత్తిడి పెట్టారు. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో రాహుల్ మంచిగా రాణించి తన ప్లేస్ని కన్ఫర్మ్ చేసుకున్నాడు. బట్ అగైన్ మళ్ళీ ఇప్పుడు అతను కాంపిటీషన్కి ఇషాన్ కిషన్ తీసుకొచ్చి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. సో నిజానికి ఇలా చేయడం వల్ల రాహుల్ యొక్క కాన్ఫిడెన్స్ పూర్తిగా దెబ్బతింటుంది. ఎట్ ది సేమ్ టైం ఇషాన్ కిషన్ మీద కూడా ఒత్తిడి పడుతుంది కదా. అంటే మీరు ఇద్దరు వికెట్ కీపర్స్ని ప్లేయింగ్ లోన్లో పెట్టుకుని ఎవరైతే ఈ మ్యాచ్లో మంచిగా ఆడితే వాళ్ళే నెక్స్ట్ సిరీస్లో ఉంటారని చెప్తే వాళ్ళ మీద ఒత్తిడి పెట్టినట్టే కదా. పర్టికులర్గా ఇలాంటి పాయింట్ ఆఫ్ టైంలో ఇద్దరు ఏం చేస్తారు, టీంలో తమ ప్లేస్ కోసం ఆడుకుంటారు, టీం యొక్క ప్రయోజనాల కోసం ఆడటం తగ్గిపోద్ది. సో మన వాళ్ళు అనవసరంగా వికెట్ కీపర్ విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. మనకి ఆల్రెడీ సక్సెస్ఫుల్ వికెట్ కీపర్ ఉన్నా సరే మళ్ళీ ఇషాన్ కిషన్ ట్రై చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం కుల్దీప్ యాదవ్ కాన్ఫిడెన్స్ కూడా పూర్తిగా దెబ్బతీస్తున్నారు. మన టీమిండియా గత 100 ఇంటర్నేషనల్ మ్యాచెస్లో చూసుకుంటే కుల్దీప్ యాదవ్కి 30 మ్యాచ్లు మాత్రం అవకాశం ఇచ్చారు. విచ్ మీన్స్ ఇండైరెక్ట్గా మీరు అతని కాన్ఫిడెన్స్ తీసేస్తున్నారు.
మన టీంకి జెన్యూన్ స్పిన్నర్ అవసరం లేదు, ఆల్రౌండర్స్ నెట్టుకొచ్చేస్తామని చెప్పి ఇండైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నారు. సో నిజంగా ఇదైతే చాలా ఇన్కన్సిస్టెంట్ టీమ్ సెలెక్షన్. ఈ మ్యాచ్ కోసం మన వాళ్ళు అసలు ఈ రేంజ్లో మార్పులు చేయాల్సిన అవసరమే లేదు. నిజానికి ఈ మ్యాచ్లో మన వాళ్ళు చేయాల్సిన మార్పులు బుమ్రా ప్లేస్లో హర్షదీప్ సింగ్ని తీసుకురావాలి, అండ్ సుందర్ ప్లేస్లో కుల్దీప్ను, అలాగే ఇషాన్ కిషన్ ప్లేస్లో రాహుల్ని తీసుకురావాలి. బట్ మన టీం మేనేజ్మెంట్ పిచ్ని సరిగ్గా రీచ్ చేయకుండా పూర్తి టీం సెలెక్షన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మన టీం మేనేజ్మెంట్ యొక్క పద్ధతి ఎలా ఉందంటే భయంకరంగా ప్రయోగాలు చేయాలి, అండ్ ఆ ప్రయోగాలు చేసి మ్యాచ్ గెలిస్తే ఆ క్రెడిట్ తీసుకోవాలి, ఇదే మైండ్ సెట్తో ఉన్నారు. సో ఈ మ్యాచ్ కోసం యూస్ చేసిన మన బౌలింగ్ అటాక్ కంప్లీట్లీ ఇన్ఎక్స్పీరియన్స్డ్. అసలు ఏ బౌలర్ కూడా చెప్పుకోదగ్గ బౌలింగ్ చేయలేకపోయాడు. మరి ముఖ్యంగా బుమ్రా లైన్లో స్పష్టంగా కనిపించింది. బుమ్రా ఉంటే ఒక ఎండ్లో పొదుపుగా బౌలింగ్ చేసేవాడు, ఒత్తిడి పెట్టేవాడు. దీంతో మన అదర్ ఎండ్లో బౌలింగ్ చేసే బౌలర్స్కి వికెట్స్ వచ్చేవి. కానీ ఈ మ్యాచ్లు చూసుకుంటే మాత్రం అలాంటిది ఏమీ జరగలేదు. స్టార్టింగ్లో పరిస్థితి కృష్ణవేసన్ స్పెల్ తప్పిస్తే మిగతాదంతా కూడా డొల్లే, చాలా రన్స్ సమర్పించుకున్నారు. సో ఈ మ్యాచ్లో ఎప్పుడైతే బుమ్రా లేడని తెలిసిందో ఇంగ్లాండ్ ఓపెనర్స్ ఆన్ ఫైర్. నిజంగా చాలా సింపుల్గా మన బౌలింగ్ అటాక్ నాటేశారు. బట్ గత 2 మ్యాచ్లో జాకబ్ బెథెల్ స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు, బుమ్రాని అసలు ఫేస్ చేయలేకపోయాడు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే బుమ్రా లేడు, అండ్ అతను చాలా ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు, ఈజీగా బౌండరీస్ కొట్టాడు. ఎట్ ది సేమ్ టైం డకెట్ చూసుకున్న స్టార్టింగ్లో టైం తీసుకున్నప్పటికీ ఆ తర్వాత అతను కూడా గేర్లు మార్చి బ్యాటింగ్ చేయడం చూసాం. ఒక పెద్ద సెంచరీ కొట్టాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ లార్డ్స్ గ్రౌండ్లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ 141 రన్స్ కొట్టాడు. ఇప్పటివరకు వన్డే ఫార్మాట్లో ఏ బ్యాట్స్మెన్ కూడా ఈ గ్రౌండ్లో ఇన్ని ఎక్కువ రన్స్ కొట్టలేదు. సో ఈ మ్యాచ్లో అయితే ఇంగ్లాండ్ ఓపెనర్స్ అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్ చేశారు. ఒక రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 192 రన్స్ యాడ్ చేశారు. అంటే ఆయన తర్వాత చూసుకుంటే జో రూట్ తన ఫామ్ను కంటిన్యూ చేశాడు, 74 రన్స్, అది కూడా కేవలం 48 బాల్స్కే. సో ఈ సిరీస్లో జో రూట్ బ్యాటింగ్ అయితే వేరే లెవెల్ భయ్య. మన టీమిండియా బౌలర్స్ ఒక్కసారి కూడా తను అవుట్ చేయలేకపోయారు. 3 మ్యాచ్లు కూడా హాఫ్ సెంచరీస్ కొట్టి నాట్అవుట్గా నిలిచాడు. ఇన్ఫాక్ట్ తనకే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. అయితే మనం ఇంగ్లాండ్ టీం యొక్క బ్యాటింగ్ని అబ్జర్వ్ చేస్తే ఆ 40th ఓవర్ మార్క్ వరకు కాస్త కాషియస్గానే ఆడారు. అంటే మరీ ఓవర్ అగ్రెసివ్గా బ్యాటింగ్ చేసే ప్రయత్నం చేయలేదు. స్ట్రైక్ రొటేట్ చేశారు అండ్ లూజ్ బాల్స్ బౌండరీస్ కొట్టారు. వేరేజ్ లాస్ట్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం విరుచుకు పట్టారు భయ్య. పర్టికులర్గా చివరిలో జాస్ ద బాస్ మన టీమిండియా బౌలర్ స్మృతి ఆరేశాడు. ఆ 40th ఓవర్లో 23 రన్స్ వచ్చాయి, 49th ఓవర్లో 23 రన్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ లాస్ట్ 5 ఓవర్స్లో ఇంగ్లాండ్ టీం 82 రన్స్ కొట్టారు. దీనివల్ల వాళ్ళు అనుకున్న దానికంటే ఒక 30 రన్స్ ఎక్కువ వచ్చేసాయి. మన టీమిండియా బౌలర్స్ కనుక డెత్ ఓవర్స్లో కాస్త మెరుగ్గా బౌలింగ్ చేస్తుంటే ఇంగ్లాండ్ టీం స్కోర్ 350 దాటేది కదా, అరౌండ్ 350 మాత్రం ఉండేది. అండ్ ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మన టీమిండియా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉండేవి. మన వాళ్ళు టార్గెట్ను కొట్టేసేవారేమో. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో 2 జట్లకి మేజర్ డిఫరెన్స్ ఆ డెత్ ఓవర్స్ బ్యాటింగే. ఇంగ్లాండ్ టీం డెత్ ఓవర్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు అండ్ బౌలింగ్ కూడా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్. శామ్ కరన్ స్లోవర్ వన్స్తో వణికించేశాడు. కానీ మన టీమిండియా పేస్ బౌలర్స్ చూసుకుంటే మాత్రం ఆ పేస్ వేరియేషన్ ఎక్కడ చేశారు భయ్య. చివరిలో కేవలం ఎక్కువగా యార్కర్స్ వేయడానికి ప్రయత్నించి స్లాట్లో వేశారు. దీంతో బట్లర్ ఉతుకుతుకు కొట్టాడు. సో క్లియర్లీ మన పేస్ బౌలర్స్ ఆ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కారణంగా పిచ్ని రీచ్ చేయలేకపోయారు. ఈ పిచ్ మీద ఎక్కువ బౌన్స్ లేదు కాబట్టి ఆ స్లోవర్ వన్స్ మంచిగా వర్కౌట్ అయ్యాయి. కానీ మన పేసర్స్ చూసుకుంటే ఎక్కువ స్లోవర్ వన్స్ వేయలేకపోయారు, పేస్ వేరియేషన్ ఎక్కువగా చేయలేదు. అట్ ది సేమ్ టైం ఆ లైన్ చూసుకున్నా చాలా వేవాడు, కన్సిస్టెంట్గా పడలేదు ఒక చోట. సో దీని కారణంగా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎక్కడ కూడా స్ట్రగుల్ అయినట్టు కనిపించలేదు. వాళ్ళైతే చాలా ఫ్రీగా రన్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. మెయిన్లీ మన పేసర్స్లో గురునూర్ బ్రార్ అండ్ ప్రిన్స్ యాదవ్ ఇద్దరిని గట్టిగా టార్గెట్ చేసి కొట్టారు. గురునూర్ని అయితే ఏకంగా 97 రన్స్ కొట్టారు. ఇంకో 3 రన్స్ కొట్టుంటే మనోడు సెంచరీ అయిపోయింది. అలాగే ప్రిన్స్ యాదవ్ని చూసుకుని అతను కూడా చాలా గట్టిగా కొట్టారు, 79 రన్స్ సమర్పించుకున్నాడు. సో ఇద్దరిని ఎక్స్పీరియన్స్ని ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చాలా బాగా క్యాచ్ చేసుకున్నారు భయ్య. మరి ముఖ్యంగా మన పేసర్స్ ఆ లార్డ్స్ యొక్క స్లోప్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. అదే మీరు ఇంగ్లాండ్ పేసర్స్ చూసుకుంటే వాళ్ళ స్లోప్కి తగ్గట్టు చాలా మంచిగా బౌలింగ్ చేయడం చూసాం. ఎస్పెషల్లీ లాస్ట్ 10 ఓవర్స్లో వాళ్ళ బౌలర్స్ కంబ్యాక్ ఇచ్చిన తీరైతే అమోఘమని చెప్పుకోవాలి. బట్ ఎనివే ఈ మ్యాచ్లో మన టీమిండియాకి ఏదైనా పాజిటివ్ ఉందంటే టాప్ ఆర్డర్ బ్యాటింగ్. పర్టికులర్గా ముందు చెప్పినట్టు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ వేరే లెవెల్. అసలు ఈ మ్యాచ్లో సరిగ్గా ఆడకపోతే టీంలో అతని ప్లేస్ ఉంటుందో లేదో చెప్పలేం. ఎందుకంటే మళ్ళీ 2 months వరకు ఇంకో వన్డే సిరీస్ లేదు. దీంతో ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఫెయిల్ అయి ఉంటే ఖచ్చితంగా మన టీం మేనేజ్మెంట్ అతని మీద ఒత్తిడి పెట్టేవారు. ఇన్ఫాక్ట్ ఆ రిటైర్మెంట్ బజ్ అనేది మళ్ళీ పెరిగిపోయేది. సో విధంగా ఈ మ్యాచ్లోకి అయితే రోహిత్ శర్మ చాలా ఒత్తిడితో బరిలోకి దిగాడు. తనకి రన్స్ చాలా ఇంపార్టెంట్. కానీ మన వాళ్ళు కొట్టాల్సిన టార్గెట్ చూసుకుంటే చాలా పెద్ద టార్గెట్. ఇంగ్లాండ్ టీం ఈ లార్డ్స్ గ్రౌండ్ చరిత్రలోనే అతిపెద్ద వన్డే స్కోర్ కొట్టారు, 387 రన్స్ కొట్టారు. దీంతో స్కోర్ని చేర్చాలంటే మన టీమిండియాకి చాలా మంచి స్టార్ట్ రావాలి. బట్ ఒక ఎండ్లో చూసుకుంటే శుభ్మన్ గిల్ ఎక్కువ స్ట్రైక్ రేట్ తాగలేకపోయాడు. చాలా వరకు ఇనిషియల్గా ట్రై చేశారు కానీ ఆ షాట్లో సరిగ్గా కనెక్ట్ అవ్వలేకపోయాడు. ఎక్కువగా తనే స్ట్రైక్ తీసుకున్నాడు. బట్ ఇలాంటి టైంలో రోహిత్ శర్మ రిస్క్ తీసుకుని ఆడటం చూసాం. ఇంటెంట్ చూపించాడు. టీంలో నా ప్లేస్కి గ్యారంటీ లేదు, స్లోగా ఆడుకుని రన్స్ కొడదామన్న మైండ్ సెట్ ఎక్కడా కనిపించలేదు. సెల్ఫ్లెస్ గేమ్ ఆడాడు. ఆ టార్గెట్ని ఎలా అయినా సరే అందుకోవాలని చెప్పి ఆ పాజిటివ్ మైండ్ సెట్ ఆడడం చూసాం మనం. సో నిజంగా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ అవుట్ స్టాండింగ్ అని చెప్పుకోవాలి. నిజంగా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ ఎలా ఆడాలి అలానే ఆడాడు. స్టార్టింగ్లో గిల్ స్ట్రగుల్ అయినప్పుడు అగ్రెసివ్ ఇంటెంట్ చూపించాడు. అండ్ ఆ తర్వాత చూసుకుంటే గిల్ యాక్సెలరేట్ చేయడం మొదలుపెట్టాడు. దీని టైంలో రోహిత్ శర్మ ఏం చేశాడు, సింగిల్స్ తీసుకుంటే అతను ఎక్కువ స్ట్రైక్ ఇచ్చాడు. వేరే గిల్ అవుట్ అయిపోయిన తర్వాత చూసుకుంటే రోహిత్ శర్మ కంప్లీట్ హిట్ మ్యాన్ మోడ్. కొత్తగా వచ్చిన బ్యాట్స్మెన్ మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా మళ్ళీ అగ్రెసివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. మెయిన్లీ మ్యాచ్లో రోహిత్ శర్మకి లార్డ్స్లో ప్రీవియస్ కట్టిన ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువగా కలిసి వచ్చింది. ఇన్ఫాక్ట్ ఫర్ దట్ మ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా సేమ్ టు సేమ్. వీళ్ళిద్దరు కూడా తమ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేస్తూ అద్భుతంగా చేసిన అప్రోచ్ అయ్యారు. ఆల్మోస్ట్ మన టీంని గెలిపించేంత ప్రయత్నం చేశారు.
అది వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత చూసుకుంటే మన టీమిండియా బ్యాటింగ్ కుప్పకూలిపోవడం చూసాం. మరోసారి అయితే టపటప వికెట్లు పడిపోయాయి. సో నిజానికి ఈ మ్యాచ్లో మన టీమిండియా 360 అయినా కొట్టారంటే దానికి కారణం రోకో బ్యాటింగే. వీళ్ళిద్దరు కూడా ఎక్స్పీరియన్స్ కారణంగానే మన టీమిండియా చేసేంత వరకు రాగలిగింది. లేకపోతే ఖచ్చితంగా ఉన్న వాళ్ళు 150కో 200కో చాప్ చుట్టేసేవారు. ఎందుకంటే T20 ఫార్మాట్లో చూసాం మన యంగ్ ప్లేయర్స్కి అంత ఓపిక లేదు. మన కుర్రాలు అయితే 388 టార్గెట్ చూడగానే స్టార్టింగ్ నుంచి అగ్రెషన్ మొదలు పెట్టేసేవారు. బ్యాట్ టాపాలు అగ్రెసివ్గా ఆడాలి, రన్నింగ్ బిట్వీన్ వికెట్స్తో పని అవుతుందని చెప్పి ముందే మైండ్లో ఫిక్స్ అయిపోతారు. కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న రోకో చూసుకుంటే మాత్రం అలా కాదు. వాళ్ళు గతంలో ఇలాంటి చేజులు ఎన్నో చేశారు. దీనివల్ల మన టీమిండియా ఈ చేజులో పోరాట పటిమ చూపించగలిగింది, క్లోజ్గా రాగలిగారు. సో మన కనుక ఎక్స్పీరియన్స్ ఉన్న డ్యూ లేకుండా వన్డే వరల్డ్ కప్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఓడిపోతాం భయ్య. ఆ వరల్డ్ కప్లో ఉండే సౌత్ ఆఫ్రికా పిచ్చెస్ మీద కూడా ఇప్పుడు ఉన్న కుర్రాలు ఎవరు కూడా పెద్దగా ఆడలేదు. ఎక్స్పీరియన్స్ ఎవరికి పెద్దగా లేదు. దీంతో డ్యూ ఖచ్చితంగా ఉండాలి. మేలు వీళ్ళిద్దరు టీంలో ఉంటే మిగతా వాళ్ళకి కొండంత అండగా ఉంటుంది. సేమ్ మనకి బౌలింగ్లో బౌమరాలు అయితే ఒక డిఫరెన్స్ క్రియేట్ చేస్తాడు, బ్యాటింగ్లో చూసుకుంటే వీళ్ళిద్దరు అలాంటి డిఫరెన్స్ క్రియేట్ చేయగలుగుతారు. సో ఇప్పటికైనా మన టీం మేనేజ్మెంట్ వీళ్ళిద్దరి మీద ప్రెజర్ పెట్టడం తగ్గించాలి. వీళ్ళని ఫ్రీగా ఆడుకోనివ్వండి. వాళ్ళకి తెలుసు మ్యాచ్లలో గెలిపించాలి. సో మన టీమిండియాకి అయితే చేజింగ్లో చాలా మంచి పార్ట్నర్షిప్స్ వచ్చాయి. ఫస్ట్ వికెట్కి 147 రన్స్ అండ్ దాని కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఇద్దరు కలిసి 113 పరుగులు యాడ్ చేశారు. దీంతో వల్ల టార్గెట్ చేజింగ్లో చాలా వరకు ఎలవగా కనిపించారు. మరి ముఖ్యంగా రోహిత్ శర్మ మరియు కోహ్లీ చాలా మంచిగా యాక్సలరేట్ చేసి తమ ఇన్నింగ్స్లు ముందుకు తీసుకెళ్లారు. ఇద్దరు కూడా క్లోజ్ టు 125 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. సో రోహిత్ శర్మ అయితే ఒక మైండ్ బ్లోయింగ్ సెంచరీ కొట్టి చాలా రికార్డులను బ్రేక్ చేశాడు. మనం వీటి గురించి ముందే మాట్లాడుకున్నాం. అండ్ అవి కాకుండా ఇంకా చాలా రికార్డ్స్ ఉన్నాయి. వేరే విరాట్ కోహ్లీ చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ 50s మరోసారి తన ఓత్ ప్రూవ్ చేసుకున్నాడు. వేరే శుభ్మన్ గిల్ చూసుకుని మరోసారి అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. ఇంగ్లాండ్ సాల్ మీద లాస్ట్ ఇయర్ టెస్ట్ మ్యాచ్లో ఎలా పెర్ఫామ్ చేశాడో సేమ్ టు సేమ్ అలానే కొట్టాడు. అయితే మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయిన తర్వాత చూసుకుంటే మన బ్యాటింగ్ కంప్లీట్లీ ఫ్లాట్ అయిపోయింది భయ్య. టార్గెట్ను ఫినిష్ చేయలేకపోయారు. అఫ్కోర్స్ లాస్ట్ 10 ఓవర్స్కి 121 రన్స్ కొట్టాలి, కాస్త కష్టమే. బట్ ఇంగ్లాండ్ వాళ్ళు కొట్టారు కదా, వాళ్ళు లాస్ట్ 10 ఓవర్స్కి 126 రన్స్ కొట్టారు. మెయిన్ వాళ్ళకి జాస్ బట్లర్ మరియు జో రూట్ ఇద్దరు అద్భుతంగా ఫినిష్ చేయడం చూసాం. బట్ మన టీమిండియాకి చూసుకుంటే అలాంటి ఫినిషింగ్ టచ్ ఇవ్వలేకపోయారు. ఇషాన్ కిషన్ ఫెయిల్ అయిపోయాడు, శ్రేయస్ అయ్యర్ ఫెయిల్ అయిపోయాడు, రాహుల్ ఫెయిల్ అయిపోయాడు. మెయిన్ మరోసారి మన వాళ్ళు శ్రేయస్ అయ్యర్ నెంబర్ 5లో బ్యాటింగ్ పంపారు. అతను ఏమైనా ఫినిషర్ అనుకుంటున్నారంటే నాకైతే అర్థం కావట్లేదు. సో మన వాళ్ళు అనవసరంగా టీం సెలక్షన్లో ప్రయోగాలు చేస్తున్నారు, అలాగే బ్యాటింగ్ ఆర్డర్లు కూడా ప్రయోగాలు చేస్తున్నారు. మంచిగా పోతున్న దాన్ని కెలుక్కుని మరి కష్టాలు తెచ్చుకున్నట్టుంది మన వాళ్ళ పరిస్థితి. బట్ ఎనిమిది డెత్ ఓవర్స్లో ఇంగ్లాండ్ బౌలింగ్ కూడా చాలా క్రియేట్ అవ్వాలి భయ్య. అద్భుతమైన బౌలింగ్ చేశారు. పర్టికులర్గా శామ్ కరణ్ ఆ పేస్ వేరియేషన్ చేయడం చూసాం. అయితే తన పేస్ వేరియేషన్ చూసుకుంటే రోహిత్ శర్మకి అగెనిస్ట్గా వర్కౌట్ అవ్వలేదు. మన హిట్మ్యాన్ శామ్ కరణ్ బౌలింగ్ నుతికారేశాడు. బట్ అతను అవుట్ అయిపోయిన తర్వాత చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. ఆ డెత్ ఓవర్స్లో మన టీమిండియా బ్యాట్స్మెన్ అతను రీచ్ చేయలేకపోయారు. 4 వికెట్లు సమర్పించుకున్నారు. ఎట్ ది సేమ్ టైం మిగతా పేసర్స్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేయడం చూసాం. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ టీంకి రోహిత్ శర్మ వికెట్ ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. అసలు జాకబ్ బెతల్ వికెట్ తీస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. సో నిజానికి మన రోహిత్ శర్మ అవుట్ అయిన బాల్ బట్టి అర్థం చేసుకోవచ్చు. పిచ్లో బౌన్స్ అనేది మరి ఎక్కువగా లేదు. చాలా సందర్భాల్లో బ్యాట్స్మెన్కి బాల్ అనేది బ్యాట్ కింద నుంచి వెళ్ళిపోయింది. అండ్ రోహిత్ శర్మ అవుట్ అయిన బాల్ చూసుకున్న సేమ్ టు సేమ్ బాల్ పడిన తర్వాత స్కిడ్డే వెళ్ళిపోయింది. సో డెఫినెట్లీ మ్యాచ్లో రెండు చేతులకి డిఫరెన్స్ ఆ డెత్ ఓవర్స్ పర్ఫార్మెన్సే. ఇంగ్లాండ్ టీం డెత్ ఓవర్స్లో బ్యాట్తో మంచిగా పర్ఫామ్ చేశారు, బాల్తో మంచిగా పర్ఫామ్ చేశారు, అందుకే మ్యాచ్ గెలిచారు. వేరేజ్ మన టీమిండియా చూసుకుంటే రెండింటిలో కూడా ఫెయిల్ అయిపోయింది. బట్ ఏమో ఫ్యాన్స్ అయితే సమ్వాట్ హ్యాపీ. అంటే మన టీమిండియా పోరాట పటిమ చూపించారు. ఎస్పెషల్లీ రోకో అద్భుతంగా పర్ఫామ్ చేశారు. వీళ్ళిద్దరు బ్యాటింగ్ ఫ్యాన్స్కి కనుల పండుగ అని చెప్పుకోవచ్చు. బట్ ఏమో ప్రజెంట్ మన టీమిండియాకి వన్డే సెటప్లో చాలా గందరగోళం కనిపిస్తుంది. మన వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. చూడాలి మరి రాబోయే వన్డే సిరీస్లో మన వాళ్ళు వీటిని ఎలా కరెక్ట్ చేసుకుంటారనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.